మొన్న కరీంనగర్లో జరిగిన పార్టీ సమావేశం కేటీఆర్ ర్యాలీకి యువత నుంచి వచ్చినటువంటి స్పందన చూసి బీజేపీ కాంగ్రెస్ నాయకులకు లాగులు తడిశాయని నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ అన్నారు. కేటీఆర్ ను విమర్శించే స్థాయి సునీల్ రావుకు లేదన్నారు. కేటీఆర్ కాలిగోటికి కూడా సునీల్ రావు సరిపోడన్నారు. సునీల్ రావుకు మేయర్ హోదా ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అన్న విషయం మర్చిపోవద్దన్నారు. అధికారం కోసం జోకే చరిత్ర సునీల్ రావుది అన్నారు. కరీంనగర్ రాజకీయాల్లో ఊసరవెల్లిగా సునీల్ రావుకు పేరుందని అన్నారు. ఊసరవెల్లి సునీల్ రావు పట్ల బండి సంజయ్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యంత అవినీతి పరుడు ఎవరని గూగుల్లో వెతికితే సునీల్ రావు పేరు వస్తుందన్నారు. సునీల్ రావు ఉడుంసొచ్చినట్లుగా బీజేపీలో సొచ్చిండు. బీజేపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తే ఖబర్దార్, సునీల్ రావు నీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ అభివృద్ధి మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోనే సాధ్యమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కరీంనగర్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన విషయం మంత్రి పొన్నం ప్రభాకర్ కి గమనించాలని అన్నారు. కరీంనగర్ అభివృద్ధి మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోనే సాధ్యమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కరీంనగర్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన విషయం మంత్రి పొన్నం ప్రభాకర్ గమనించాలని అన్నారు. 15 నెలల కాలంలోనే మంత్రిగా పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఒక కార్పొరేటర్ లా మాట్లాడారు. కేసీఆర్ కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉంది అన్న విషయం బండి సంజయ్ కు ఎలా తెలిసింది? అందులో పనిచేశారా అన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందేందుకే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. బండి సంజయ్ కు దమ్ముంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీల మీద మాట్లాడాలని అన్నారు. కేసీఆర్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ బీజేపీ కలిసి డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సెలబ్రేషన్ కొరకు, వరంగల్ జరిగే సెలబ్రేషన్ కొరకు కరీంనగర్లో 23వ తారీఖు ఆదివారం రోజు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశం జరగడం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఆ సమావేశానికి రావడం జరిగింది. ఆ సమావేశం మరి వస్తువులను తెలుసుకొని కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న యువత దాదాపు 2 నుంచి 3,000 మంది యువత వారికి గొప్పగా స్వాగతం పలకడం జరిగింది. మొన్న 23 తారీఖు నాడు 2 నుంచి 3,000 మంది యువత కేటీఆర్ గారికి స్వాగతం పలకంగానే ఇక బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులు, కరీంనగర్లో ఉన్న వాళ్ళకు లాగులు తడిచినాయి. లాగులు తడిచి ఏం మాట్లాడుతున్నారో వెళ్తలేదు వాళ్ళకు. ఇటు బీజేపీ నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు. ఇక అయిపోయింది మన పని. కరీంనగర్లో ఒక సిల్వర్ జూబ్లీ సన్నాహ సమావేశం, నాయకుల సమావేశానికే ఈ విధంగా రెస్పాన్స్ ఉంది అనే చూసిన తర్వాత వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, నిన్న మాజీ మేయర్ సునీల్ రావు పత్రికా ముఖంగా మాట్లాడుతూ అసలు ఆయనకు మాజీ మేయర్ అనే పెట్టుకునే భిక్ష పెట్టిందే ఈ కేటీఆర్ గారు. ఆ పదం ముంగట చెప్పుకొని ప్రెస్ మీట్ పెడుతున్నావు. ఎట్లయితే ఒక మాజీ మేయర్ హోదాలా ఆ మేయర్ హోదా కల్పించిన భిక్ష పెట్టిందే ఈ కేటీఆర్ గారు. కేటీఆర్ గారి మీద మాట్లాడే స్థాయి అనేది సునీల్ రావు గారు. ఆయన కాలు గోరు కూడా సరిపోవు. నువ్వు జోకాలంటే జోక్కో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని. అప్పుడు 2009 నుంచి 14 వరకు పొన్నం ప్రభాకర్ గారిని జోకెతందుకు బీజేపీని, బీఆర్ఎస్ని దిక్కినావు. ఈడికి వచ్చినాక అక్కంచెల్లి పార్టీ దొడ్డిదారిన బీఆర్ఎస్లో చేరాయి. మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి, మాజీ మంత్రివర్లు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ను మన్నం చేసుకునేందుకు వీళ్లను జోకి వీళ్ళ కార్లు డోర్లు తీసి కాంగ్రెస్ను, బీజేపీని దిక్కినావు. మళ్ళీ ఇప్పుడు దొడ్డిదారిన బీజేపీలో చేరాయి. కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు
బండి సంజయ్ కుమార్ గారి దగ్గర మార్కులు కొట్టాలని ఆయనను జోకుతూ ఇలా బీఆర్ఎస్ను నీకు భిక్ష పెట్టిన బీఆర్ఎస్ను తిడుతున్నావు.